విష్ లింక్ నుంచి మనకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే ఈ వీడియోలో ఎప్పటిదో వీడియో చేయాల్సిందనమాట, ఎప్పటికీ పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఆల్రెడీ పేమెంట్ కూడా వచ్చేసింది. మీతో చెప్దామని చెప్పేసి ఎలాగా ఏంటి ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను కదా విష్ లింక్ గురించి. ఇంకా ఎప్పటి నుంచో చెప్దామనుకుంటున్నాను, కానీ ఇప్పటి వరకు కుదరలేదనమాట. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతే, ఈ విష్ లింక్ అనేది మనకి మీషోకి మనకి మధ్య ఉండే మీడియేటర్ యాప్ అనమాట. దీని ద్వారా మనం ప్రొడక్ట్స్ అనేది రిఫర్ చేస్తే కమిషన్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి. ప్రతి యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యాప్ గురించి తెలిసే ఉంటుంది, కానీ అందరూ దేని గురించి డీటెయిల్గా అయితే చెప్పారనమాట. కానీ మన వీడియోలో అయితే మన ఛానల్లో అయితే మీకు దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయొచ్చు. నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. అలాగే వీడియోస్ రూపంలో కూడా మీకు దొరుకుతూ ఉంటాయన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో 2 వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఎలా రిఫర్ చేయాలి, ఎలా లింక్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా వీడియోలో ఉన్నాయి, చూడండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి దీంట్లో కమిషన్ అనేది రావాలి అంటే మనం ప్రోడక్ట్స్ అనేవి రిఫర్ చేయాలి, లేదంటే ఆ ప్రోడక్ట్స్ ఆ లింక్స్ నుంచి మనం కూడా బై చేయొచ్చు. ఎక్కువగా నేను బై చేసినవే ఉన్నాయన్నమాట. అంటే మన హస్బెండ్ ఫోన్ నుంచి అయినా మనం బై చేసుకున్నా కానీ కమిషన్ అనేది యాడ్ అయిపోతుంది. ఇంకా లేదంటే మన ఆడియన్స్ ఎవరైనా కావాలి తీసుకోవాలి అని తీసుకుంటే కనుక మనకి యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. కొన్ని వాటికి చాలా తక్కువగా ఉంటాయి. అలాగే మనకి కమిషన్ యాడ్ అయిన తర్వాత కూడా మ్యాక్సిమం 1 మంత్ 45 డేస్ వరకు టైం పడుతుంది ఆ కమిషన్స్ అనేవి కన్ఫర్మ్ అవ్వడానికి. ఎందుకంటే మనకి మీషోలో అయితే 1 వీక్ 10 డేస్ పడుతుంది కదా ఒక ప్రోడక్ట్ అనేది మనం ఆర్డర్ చేసుకున్న తర్వాత రావడానికి. ఒకవేళ అలా వచ్చిన తర్వాత కూడా మనకి రిటర్న్ టైం అనేది ఉంటుంది కదా, రిటర్న్ ఆప్షన్లో ఆ టైం అనేది కూడా మనకి ఎండ్ అయిపోవాలి. అప్పుడే మనకి అప్పుడు బ్రాండ్స్ నుంచి మనకి అమౌంట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. అలాగే ఇంకా దీనికి బెస్ట్ ఏంటి అంటే ఈ విష్ లింక్ యాప్కి ఇన్స్టాగ్రామ్ ఉంటే బెస్ట్ అనమాట. అది కూడా ఇన్స్టాగ్రామ్లో 1000 సబ్స్క్రైబర్స్ అంటే 1000 ఫాలోవర్స్ ఉంటే కనుక మనకి ఆటోమేటిక్గా డిఎమ్స్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే కామెంట్స్ ఇలాగ ఆటోమేటిక్గా రిప్లైస్ ఇవన్నీ యాడ్ అవుతాయి కదా, దానివల్ల మన వీడియోస్ కూడా రీచ్ అనేది బాగుంటుంది. ఇంకా ఇది ఇలా 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా యూస్ చేసుకోండి. ఇంకా నాకైతే ఇన్స్టాలో 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా అవ్వలేదన్నమాట. కానీ మీషోలో ఇలా కమ్యూనిటీలో ఇవ్వడం వల్లనే ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇది చాలా అంటే చాలా తక్కువ అమౌంటే, కానీ అదైనా సరే మనకి ఊరికే ఎవరు ఇవ్వరు కదా అని చెప్పేసి నేనైతే అనుకుంటాను. ఒక 100 రూపీస్ ఎవరైనా మనకి ఇచ్చినా దాన్ని మనం మళ్ళీ రిటర్న్గానే ఇవ్వాలి కదా. ఒక 10 రూపీస్ అయినా కానీ మనకి ఊరికనే వచ్చేవు. దీంట్లోనే మనకి అలాగా కొంచెం కొంచెం అమౌంట్ కలిస్తేనే కదా మనకి ఎక్కువ అమౌంట్ అనేది అవుతుంది. ఇలాగా మనం డైలీ చేస్తూ ఉంటే మనకి కమిషన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్లో అయితే బెస్ట్ థింగ్ అనమాట. మనకి ప్రొడక్ట్స్ రివ్యూస్ ఇస్తూ ఆటోమేటిక్గా వాళ్ళకి లింక్స్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇదైతే బెస్ట్ ఆప్షను. ఎవరికైనా ఫాలోవర్స్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోండి ఈ ఆప్షన్ అనేది. ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే జెన్యూనా కాదా, పేమెంట్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి, యూట్యూబ్లో ఇచ్చినవే ఇవ్వచ్చా అని చెప్పేసి కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇది జెన్యూన్గానే ఉంటుందండి యాప్ అనేది. చాలామంది క్రియేటర్సే యూస్ చేస్తున్నారు. మనకి చాలా తక్కువ అమౌంట్, వాళ్ళు ఇంకా ల్యాక్స్లో ఎర్న్ చేస్తూ ఉంటారనమాట. ఏదైనా కానీ మనం ఇదైతే అలా ఏమి ఉండదన్నమాట. మనకి బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్సి కోడ్ ఇవి ఎంటర్ చేస్తే సరిపోతుంది. మనకి మంత్లో 10th లోపు అయితే 1 నుంచి 10th లోపు అయితే మనకి కన్ఫర్మ్ అయిన అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి అయితే వచ్చేస్తుంది. నేనైతే నవంబర్లో స్టార్ట్ చేశాను 2024లో. అంటే ఎంతో కొంత కన్ఫర్మ్ అవుతూ వస్తుంది. ఒక 5 months దాకా అయితే ఉందన్నమాట. కానీ నేనైతే ఏం చేశానంటే ఒక తర్వాత చూద్దాంలే, తక్కువ అమౌంటే కదా, ఇప్పుడే పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వడం ఎందుకని చెప్పేసి నేను కొంచెం టైం తీసుకొని అయితే ఇచ్చానమాట. ఇప్పుడు ఒక 5 months తర్వాత మొత్తం కలిపి పేమెంట్ అయితే ఒకేసారి వచ్చేసింది. ఆ పేమెంట్ ప్రూఫ్స్ మనకి ఎలా ఇవ్వాలి ఏంటి అనేది అవి కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరైతే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా.
ఇప్పుడైతే మనం స్క్రీన్ రికార్డింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే విష్లింక్ యాప్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. విష్లింక్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట ఇంటర్ఫేస్. తర్వాత పేమెంట్స్ అనలిటిక్స్లోకి వెళ్ళిపోండి. లాస్ట్ ఆప్షన్ అయితే దాంట్లో మనకి ఇన్సైట్స్ అలాగే పేమెంట్స్ అనే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇన్సైట్స్ అయితే ఆ రోజు ఆర్డర్ చేసుకున్నవి మనకు కనిపిస్తాయి అనమాట. ఇది పేమెంట్స్ అనమాట. దీంట్లో మనకి కన్ఫర్మ్ అయినవి లేదంటే పెండింగ్లో ఉన్నవి అన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి. ఇవైతే ఇక్కడ చూస్తున్నారు కదా 4 మంత్స్వి నాకు కన్ఫర్మ్ అయిన అమౌంట్ అనమాట. ఇవన్నీ కూడా టు బీ పెయిడ్ అంటే ఇంకా పెయిడ్ అవ్వలేదు, మనకి కన్ఫర్మ్ అయ్యి అలా పేమెంట్ అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే ఇంకా మనం పేమెంట్ డీటెయిల్స్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో అప్పుడైతే మన బ్యాంక్ అకౌంట్కి అయితే వస్తుంది. ఇంకా 1 రూపీ అలా వాళ్ళ ప్లాట్ఫామ్ ఫీ అయితే కట్ చేసుకుంటారనమాట. అలా ఉంటుంది. ఇంకా పేమెంట్ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాలి. అది ఎలా ఎంటర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడైతే మనకి కన్ఫర్మ్ ఆర్డర్స్లో అయితే మనకు కనిపిస్తుంది ఎక్కడి నుంచి కన్ఫర్మ్ అయిందని చెప్పేసి. అక్కడ మీషోలో కన్ఫర్మ్ అయిన అమౌంట్ అనమాట అది. ఇక్కడేమో ఫ్లిప్కార్ట్ నుంచి ఎంత కన్ఫర్మ్ అయింది, మీషో నుంచి ఎంత కన్ఫర్మ్ అయిందని చెప్పేసి ఇక్కడ అన్నీ మనకి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గానే ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ మనం పేమెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది మనకి యాడ్ యువర్ పేమెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి బ్లూ టిక్లో. అది మనకి ప్రొఫైల్లో కూడా మీకు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా బ్యాంక్ అకౌంట్ అలాగే బ్యాంక్ అకౌంట్ నేము, ఐఎఫ్సి కోడ్, పాన్ కార్డ్ నెంబర్ ఇవి ఇచ్చేస్తే మనకి అప్డేట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మంత్ 10th లోపు అయితే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా లాస్ట్ అంటే లైఫ్ టైం పేమెంట్లో నాకు 0 కనిపిస్తుంది కదా. నేనైతే ఇంకా ఏం పేమెంట్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ 0 కనిపిస్తుంది. తర్వాత అప్డేట్ అయిన తర్వాత చూద్దాము. ఇంకా అమౌంట్ అనేది సబ్స్క్రైబర్స్ మనం వాళ్ళు తీసుకునే ప్రొడక్ట్స్ మీద అయితే ఆధారపడి ఉంటుంది అనమాట. ఇది చాలా తక్కువ అమౌంటే. విష్ లింక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఓపెన్ అయిన తర్వాత కనిపిస్తుంది కదా. ఇక్కడైతే మనకి డైలీ కమిషన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పే అవుట్ ఆర్డర్ కన్ఫర్మ్డ్ ఇన్ ఏప్రిల్. ఇది ఏప్రిల్ మంత్లో కన్ఫర్మ్ అయిన ఆర్డర్ అనమాట. 292 అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మనకి అనలిటిక్స్లోకి లాస్ట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నాకైతే పేమెంట్ అనేవి పడిపోయాయి అనమాట. ఇక్కడ పే అవుట్స్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి ఇవైతే ఇందాక మీకు చూపిస్తాను కదా, ఇవైతే టు బీ పెయిడ్ అంటే పెయిడ్ అయిపోయినాయి అనమాట. ఇదిగోండి ఇవైతే నాకు పెయిడ్ అమౌంట్ అనమాట. ఇదేమో ఇలా ఇప్పుడు పడాల్సిన అమౌంట్ అనమాట. ఇది ఏప్రిల్లో నేను రికార్డ్ చేసిన టైం వచ్చేసి April 7th అనమాట. ఇక్కడ పడాల్సిన అమౌంట్ అనేది ఈ మంత్లో ఇదనమాట. ఇంకా నెక్స్ట్ అయితే లైఫ్ టైం పేమెంట్లో కూడా చూడండి ఇక్కడ 612 రూపీస్ అయితే వచ్చింది. అంటే మొత్తం కలిపి నాకు 600 రూపాయలు అయితే ఈ విష్ లింక్ ద్వారా అయితే వచ్చిందనమాట. మీకు చూస్తున్నారు కదా లైఫ్ టైం కమిషన్లో మనకి 600 రూపీస్ అయితే వచ్చాయి. ఈ మంత్లో మనకి ఇంకా 300 రూపీస్ అయితే రావాలి. ఇక్కడ కన్ఫర్మ్ అయిన మొత్తం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇది పే అవుట్స్ అనేవి. ఓకే, మీకు అర్థమైంది కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, మరి బాయ్.